బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాలలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య వైరం ముదురుతోంది. ఈ నెల 20న కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంది. ఆ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి జాయిన్ కాబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సభను అడ్డుకునేందుకే ఇక స్థానిక ఎమ్మెల్యే సంజయ్ అక్కడటువంటి రోడ్డును తవ్వించారు. ఏదైతే బ్రిడ్జ్ పేరుతో బీఆర్ఎస్ నేతలే కాదు, కనీసం జగిత్యాల ప్రజలు కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళడానికి వీలు లేకుండా ఇక అక్కడ పూర్తి స్థాయిలో తవ్వకాలు చేపట్టారు. కనీసం ఆల్టర్నేటివ్ రోడ్డు లేకుండా కూడా మరి ఈ రకమైనటువంటి రోడ్డు తవ్వకాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామంటూ ఇక బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ అయితే ఫైట్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది కేసీఆర్ సభను అడ్డుకునేందుకే కుట్ర చేస్తున్నానంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. రైట్, ఒకసారి జగిత్యాలలో ఏం జరుగుతుంది, అసలు ఆ రోడ్డు తవ్వకాలు ఎందుకు ఈ టైంలో చేయాల్సి వచ్చింది, ఒకసారి ఇదే అంశం గురించి డిస్కస్ చేద్దాం. మా ప్రతినిధి ప్రస్తుతం చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో చంద్రశేఖర్, ఏం జరుగుతుంది? 2 రోజులైతే కేసీఆర్ సభ ఉంది, 1,00,000 మందితో ఆ సభ పెట్టబోతున్నారు, ఒక చర్చ జరుగుతుంది. ఇక జీవన్ రెడ్డి రాజీనామా తర్వాత తొలి సభ, ఈ సభతో జీవన్ రెడ్డి ఇక బీఆర్ఎస్లో జాయిన్ కాబోతున్నారు. సో ఈ టైంలో జగిత్యాలకు కనెక్టివిటీ రోడ్డు తవ్వకం సరికాదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ? శ్రీశైలం 20వ తేదీ, ఈ నెల 20వ తేదీన ముహూర్తం ఫిక్స్ అయినటువంటి విషయం విదితమే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరులు, ఇతర ముఖ్య నేతల్ని ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేటువంటి అంశానికి సంబంధించి పక్కా ప్లాన్ తో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ఖచ్చితంగా అడ్డంకులు సృష్టించాలి. బీఆర్ఎస్ తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభకి అడ్డంకులు తలపెట్టి వాహనాలు, ప్రజలు గ్రౌండ్ కి ఏదైతే మోతే గ్రామం వైపు ఉన్నటువంటి రోడ్లో ఆ మైదానాన్ని ఫైనల్ చేయడం జరిగింది. దానికి వెళ్లకుండా అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఇతర ముఖ్య కార్యకర్తలు, నేతలు ఆందోళనకు దిగారు. ఖచ్చితంగా మీరు రోడ్డు మరమ్మత్తు చేసేయాలి, ఈ టైం ఇప్పుడే దొరికిందా, మీకు రాజకీయ భిక్ష పెట్టిందే బీఆర్ఎస్, ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేవు నువ్వు రాజకీయ గురువు, రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తికే ఇబ్బందులు కలిగించాలని చూస్తున్నావా, ఖబర్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఖచ్చితంగా విత్ ఇన్ 24 hours లో ఎలాంటి అడ్డంకులు లేకుండా రహదారిని మరమ్మతు చేయాల్సిందే అంటూ ఆ రోడ్ అండ్ బిల్డింగ్స్ సంబంధించి, అలాగే రహదారుల శాఖకు సంబంధించిన అధికారులకి అల్టిమేటం జారీ చేయడం జరిగింది బీఆర్ఎస్ శ్రేణులు. దీనిలో మాకు సంబంధం లేదు, ఇది గతంలో చేసినటువంటి ప్లాన్ ప్రకారమే తవ్వకాలు ఎప్పుడో చేశాము, ఈ సభకు సంబంధించినటువంటి టైం ఫిక్స్ కాకముందే, ముహూర్తం ఫిక్స్ కాకముందే చేసినటువంటిది, ఈ సంగతి మాకు తెలీదు అని చెప్పేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొత్తం మీద ఒక హై టెన్సివ్ సిచ్యువేషన్ ఒక సృష్టించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారనేటువంటి కోణంలో ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు శ్రీశైలం. దీనిలో భాగంగా రోడ్డు మరమ్మతు ఖచ్చితంగా చేయాలి అనేటువంటి కోణంలో అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్, అంటే ఏంటి, కేసీఆర్ సభకు ఇప్పటికే 1,00,000 మంది అంటున్నారు, నియోజకవర్గానికి 20,000 మంది చొప్పున జనాల్ని సమీకరించాలంటూ ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఇన్ఛార్జ్ కూడా ఏర్పాటు చేశారు చంద్రశేఖర్. సో ఈ నేపథ్యంలో మీరు అన్నట్టుగా జగిత్యాల గనక ఆ గ్రౌండ్కి ఈ రోడ్డు ద్వారానే వెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తుందా? ఒకవేళ ఈ రోడ్డు మరమ్మతులు కనుక చేయకపోతే కేసీఆర్ సభకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ అయినట్టేనా అక్కడ? అట్లా జగిత్యాల నియోజకవర్గాన్ని సెంటర్ పాయింట్ గా చేసుకున్న తర్వాత ఇటు సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల, ఇచ్చేల్పు, చొప్పదండి, ఇవన్నీ నియోజకవర్గాలకి సెంటర్ పాయింట్ గా చేసుకుని దీన్ని సభ సక్సెస్ చేయాలి అంటూ ఇన్ఛార్జ్లని నియమించినటువంటి విషయం విదితమే. శ్రీనివాస్ రెడ్డి అలాగే ఇతర నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రంగంలోకి దిగి పథక రచన చేస్తున్నారు. నిన్న కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సైతం సభ సక్సెస్ చేయడానికి ఎట్లా ముందుకెళ్లాలి, ఎట్లా జనాల్ని తరలించాలి అనేటువంటి కోణంలో సైతం ఒక ప్లాన్ తో వ్యూహ రచన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మీరు అన్నట్టుగా జగిత్యాల టౌన్ లో ఒక ట్రాఫిక్ విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకి బైపాస్ రోడ్ అనేది అవసరము. దానిలో భాగంగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుకున్న సమయానికి చేరుకునేటువంటి అవకాశం కనబడుతుంది. మళ్ళీ అత్యధిక రద్దీ వచ్చేది కేసీఆర్ సభలు అంటేనే మనం గతంలో చూసాము. మళ్ళీ చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ సభ నిర్వహిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో పట్టుకొరకు ఖచ్చితంగా ఈ సభను ఒక వేదికగా, ఒక అవకాశంగా చేస్తున్నటువంటి గులాబీ పార్టీ దీన్ని సక్సెస్ చేసి తీరాలని చెప్పి పథక రచనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటే,
మరొక వైపు అధికారం ఉన్న పార్టీ అండదండలతోని ప్రభుత్వ అండదండలతోని ఇలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఖచ్చితంగా వాటిని మనం ఓవర్కమ్ చేయాల్సిందే. లేదంటే మా తడాకా ఏంటో చూయిద్దాం. ఉద్యమ స్థాయిలో మేము దీన్ని అడ్డుకున్న వారికి తగిన బుద్ధి చెప్తాం, తగిన గుణపాఠం చెప్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా ఇక జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వార్ ముదురుతున్నట్టు తెలుస్తోంది. ఇక కేసీఆర్ సభకు ఒక్కరోజు 2 రోజుల ముందు మరి ఈ యొక్క తవ్వకాలేంటి, ఎందుకు ఈ సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి, రాజకీయ గురువు కేసీఆర్ కదా సంజయ్, ఎందుకు ఈ రకంగా మీరు అక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్నారు? కనీసం వాహనాలు కాదు, జగిత్యాల ప్రజలు కూడా జగిత్యాలకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్లో అక్కడ ఆల్టర్నేటివ్ రోడ్ లేకుండా ఈ రకమైనటువంటి తవ్వకాలు ఏంటంటూ కూడా వేముల ప్రశాంత్ రెడ్డి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒకసారి బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి అధికారులతో ఫోన్ మాట్లాడినటువంటి సంభాషణ కావచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి రోడ్డు మరమ్మతులపైన బీఆర్ఎస్ నేతలు మాట్లాడినటువంటి వీడియో బైట్స్ కొన్ని తొలివేలు చేతిలో ఉన్నాయి. ఒకసారి ఎక్స్క్లూజివ్గా ఆ బైట్లు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. పోకుండా చేస్తున్నారు. ఇప్పుడు జగిత్యాల ప్రజలు రోజువారీ కార్యక్రమాలకి పట్టణంలోకి పోకుండా కూడా ఇవాళ చేసినారు. మా సభ 20వ తారీఖు నాడు అయిపోతుంది. తర్వాత ఏంది పరిస్థితి? తర్వాత ప్రజలు ఎటు పోవాలి, ఎట్ల నుంచి పోవాలి అంటే మొత్తం జగిత్యాల నియోజక ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధపడ్డాడు ఈయన ఎమ్మెల్యే గారు. కేసీఆర్ గారి మీటింగ్ ఫెయిల్ చేయడానికి జగిత్యాల ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ కేసీఆర్ మీటింగ్ మాత్రం ఫెయిర్ కావాలి. ఇది ఇవాళ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, జగిత్యాల స్థానిక ఎమ్మెల్యే మరి ఇట్లా నీచానికి పాల్పడతా ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు, కేసీఆర్ గారు మీకు అన్నం పెట్టిన వ్యక్తి, మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించిన వ్యక్తి, మీరు కేసీఆర్ గారి గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి, ఇవాళ కేసీఆర్ గారి మీటింగ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా జగిత్యాల ప్రజల్ని మొత్తం ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు. ఎక్కడ కూడా నేను కూడా ఆర్ఎండ్బి మంత్రిగా పనిచేసినాను, నేను కూడా సివిల్ ఇంజనీర్ని. ఇట్లా హైవే మీద కన్స్ట్రక్షన్ ఏదైనా చేస్తే పక్కకు బైపాస్ ఇవ్వాలి. ఇది నేషనల్ హైవేస్ రూల్. ఇది ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా పక్కకు బైపాస్ రోడ్ వేసిన తర్వాతనే రోడ్ కట్ చేయాలి. కానీ పక్కకు బైపాస్ ఇవ్వలేదు, లేదు సగం రోడ్ కట్ చేసి సగం రోడ్ నన్ను ఉంచాలి, ట్రాఫిక్ ఇబ్బంది జరగకూడదు. కానీ మొత్తం ట్రాఫిక్ నే ఆపేసిర్రు, బైపాస్ కూడా చేయలేదు. అంటే కేసీఆర్ మీటింగ్ అయిన దానికి బైపాస్ చేయరన్నట్టు. 20వ తారీఖు దానికి బైపాస్ చేయొద్దు, ప్రజలు ఎవరు పోవద్దు. ఇవాళ నేను స్వయంగా కారు తీసుకుని వెళ్దామని వస్తే నేను ఇది చూసి ఆశ్చర్యపోయా. సో ఇంత నీచంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, మరి మీరు జగిత్యాల ప్రజలకు ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కేసీఆర్ గారు మీటింగ్ ఫెయిల్ చేయడానికి జగిత్యాల ప్రజల్ని కూడా మీరు పనంగా పెడతా ఉన్నారు. ఇదే జగిత్యాల ప్రజలు మీకు బుద్ధి చెప్తారు తప్పకుండా. ఇప్పటికైనా నేను ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ హెచ్చరిస్తా ఉన్నాను, అర్జెంటుగా రేపే బైపాస్ చేయాలి. ఇక్కడ బైపాస్ చేయకపోతే మీ మీద కోర్టులో కూడా కేసేస్తాం. ట్రాఫిక్ ఆపేసిర్రని చెప్పి నేషనల్ హైవేస్ మీద ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మీద న్యాయస్థానంలో కోర్టు కూడా వేస్తాం. ప్రజలకు కూడా నేను ఈ జగిత్యాల పట్టణ ప్రజలకు కూడా మనం చేస్తా ఉన్నా, ఆలోచించండి. ఎంత దుర్మార్గంగా వీళ్ళు పనిచేస్తా ఉన్నారో, ఎంత నీచంగా వీళ్ళు ఆలోచిస్తున్నారో ఆలోచించాలని చెప్పి జగిత్యాల ప్రజలకు కూడా మనం చేస్తా ఉన్నాం. కాంట్రాక్టర్ ని మొన్న నాన్నగారు ఫోన్ చేసి, దయచేసి కాంట్రాక్టర్ గారు ఒక వారం రోజులే కదా మీకు 5 రోజులే కదా, డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు సార్ మన కేసీఆర్ గారి మీటింగ్ సోమవారం, మీటింగ్ అయినాక మీరు 2 నెలల నుంచి ఆగిరు, ఇప్పుడేం తొందర వచ్చింది? దవ్వకు ఇప్పుడు ఇక్కడ నుంచి 25-30 వేల జనాభా వస్తారు ఆ రోజు. ఈ రోడ్డు మీద అంత బాల్కొండ, కోట్ల, కాన్సెప్ట్ అందరు ఇంటి నుంచి వస్తారు కదా. ఏం చేసిందంటే వాళ్ళు రోడ్డు దవ్వేసింది. చూసినా ఎవరన్నా రోడ్డు దవ్వేసింది. నిన్న రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా ప్లీజ్ దయచేసి కేసీఆర్ గారి సభ ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా దవ్వింది. మరి ఆ కాంట్రాక్టర్ దొక్కుడు అవసరమా లేదా? చెప్పుడు మీరు అందరు గట్టిగా. థ్యాంక్ యూ. మా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ అందరూ తొక్కుడు ఎస్ అవసరం అన్నారు కాబట్టి 100% ఫస్ట్ తొక్కుడు ఆ కాంట్రాక్టర్ వెనకాల ఉన్న నాయకుడు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు వస్తున్నాడు, దయచేసి వద్దు, ఆ పెద్ద రోడ్డు మాకు చాలా మంది ప్రజలు వస్తారు అని రిక్వెస్ట్ చేసినాం. రిక్వెస్ట్ చేసినాక ప్రాధాన్యపడ్డగా కూడా చేసిన
తప్పు మాట్లాడండి ఏమన్నా గట్టి ఎప్పుడు మళ్ళీ తొక్కలేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మొత్తంగా కోసేసి అయిపోయింది, కంప్లీట్ బ్లాక్ చేసి అసలు టౌన్ లో మందికి జనాలకు వణికే లేదు. కాదబ్బా, నేషనల్ హైవేలో బ్రిడ్జ్ కడితే బైపాస్ చేయాలి కదా, ఒకటి పక్క నుంచి రోడ్ చేసుకున్నాకనే వర్క్ స్టార్ట్ చేయాలి కదా. ఏం మాట్లాడతావబ్బా? ఇప్పుడు ఏమైతుంది తెలిసిన ఇట్లా నేనైతే చూడలే ఎప్పుడు. మరి మొత్తం రోడ్ అంతా తవ్వేసి అయిపోయింది. జగిత్యాల గంత పెద్ద టౌన్ బ్లాక్ చేస్తారా అట్లా? మొత్తం బ్లాక్ చేసి ట్రాఫిక్ కాదు, మనిషి కూడా నడలేడు. మనిషి కూడా నడవకుండా చేసిర్రాయా? బండ్లు పక్క మనిషి కూడా నడవలేడు. ఇట్లా చేసుకుంటారు ఎవడన్నా? నేనైతే చూడలేనా నా ఎక్స్పీరియన్స్ లా. నీకు సగం చేసుకొని సగం పోవడం ఉంటది. అట్లీస్ట్ లైట్ మోటార్ వెహికల్స్ అన్నా పోయేటట్టు చేయాలి. అసలు ఏంది ఇది? ఎక్కడ చూడం ఇట్లా? మీరు ఎక్కడ ఉన్నారు? రమ్మని మరి మల్లారెడ్డి తెలియదా? మరి ఎందుకు అట్లా చేసిర్రు? నీకు వీడియో పెట్టాలా నేను? నీకు ఒక వీడియో పెడతా చూడు. చాలా టూ మచ్ అబ్బాయి. ఇది ఏమైంది తెలిసిన? ఇది మేము 28th కు కేసీఆర్ ప్రోగ్రామ్ పెట్టినాం. దాని బ్యాక్గ్రౌండ్ లో మరి ఇక్కడ ఎమ్మెల్యే ఏం చెప్పిండో ఏందో, మంది రావద్దని మొత్తం రోడ్డు తవ్వేయమన్నట్టున్నాడు. తవ్వేసిరు, అయిపోయింది. ట్రాఫిక్ కాదా బాబా, మనిషి నడవటానికి లేదంటే. ఆయన జగిత్యాల టౌన్ లో ఎంత మంది పోతారు, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది. ఇప్పుడు ఇది ఈ మీటింగ్ కాదు, మీటింగ్ కాకుండా రెగ్యులర్ జనం కూడా పోతారు కదా. జగిత్యాల ఇంకా ఊరిటి ఉన్నది, మధ్యలో కట్ చేసి అయిపోయింది. చాలా టూ మచ్. ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. మరి జేసీ గారు, నేనే కూర్చుంటే ఇక్కడ ధర్నా పెద్ద ఇష్యూ చేస్తే చూడరు మీరు. నేను వీడియో పంపిస్తా చూడరు ఇప్పుడే. రైట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.